సో లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం అంటే మీకు ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ షేర్ చేశాను కదా రికార్డింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో ఆ డాక్యుమెంట్ని ఒకసారి బిఫోర్ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. అండ్ నిన్న ఏం చేసాం, దాంట్లో ఐడెంటిటీ రూల్స్ ఉన్నాయి, 12 ఐడెంటిటీ రూల్స్ ఉన్నాయి. సో ఆ 12 రూల్స్ గురించి చూసాం. నెక్స్ట్ ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆటోమేటా ఎలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, అలాగే ఆటోమేటా ఇస్తే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, అలాగే ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు. ఆల్ దీస్ కాన్సెప్ట్స్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్. నెక్స్ట్ ఇంకేం చూసాం, ఒక ఫైనైట్ ఆటోమేటా, ఒకటి డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాని ఆర్డెన్స్ థీరం యూజ్ చేసుకొని, ఆర్డెన్స్ థీరం కూడా డాక్యుమెంట్లో ఉంది, మీరు ఒకసారి చూడొచ్చు. సో ఆర్డెన్స్ థీరం యూజ్ చేసుకొని ఒక డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాని ఎలా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కదా దాని నుంచి హౌ వీ కెన్ హౌ వీ కెన్ కన్స్ట్రక్ట్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ ఆల్సో వీ హ్యావ్ సీన్ ఇన్ ద లాస్ట్ క్లాస్. ఒక ప్రాబ్లం నేను చెప్పాను, ఇంకొకటి మిమ్మల్ని చేయమని చెప్పాను. వెరీ గుడ్, ఎవరు చేయలేదు, కంగ్రాచులేషన్స్. అండ్ టుడేస్ మ్యామ్ మీరు ఇచ్చిన ఆన్సర్స్ కి మేము చేసిన ఆన్సర్ కి టాలీ అవ్వట్లేదు మ్యామ్. అవ్వకపోతే మీరు షేర్ చేయండి, చూద్దాం ఎక్కడ అవ్వలేదో. మేబీ మీరు ఇంకొంచెం సింప్లిఫైడ్ వర్షన్ గా చేసి ఉండొచ్చు కదా. ఓకే, ఇప్పుడు షేర్ చేయొచ్చా మ్యామ్? షేర్ చేయమో, షేర్ చేస్తే మీ దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా తెలుస్తుంది, లేదంటే ఇంకొంచెం దీనికి సింప్లిఫైడ్ వర్షన్ లో మీరు చేస్తే ఇంకా వెల్ అండ్ గుడ్. ఏదైనా మిస్టేక్ ఉంటే రెక్టిఫై అవుతుంది కదా. ఎగ్జామ్ లో మీ మిస్టేక్స్ రెక్టిఫై చేసి మార్క్స్ కట్ చేయడం కన్నా ఇక్కడ రెక్టిఫై చేసి మీరు ఇంప్రూవ్ చేసుకోవడం బెటర్ కదా. షేర్ చేయండి. ఓకే మ్యామ్. ఎవరు షేర్ చేస్తున్నారు? నెంబర్ 16 మ్యామ్. సుష్మిత చేయమా. One minute మ్యామ్. ఓకే. నిన్న క్లాస్లో ఎవరైనా రాని వాళ్ళు ఏం చేస్తారంటే, డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, నేను ఆల్రెడీ గ్రూప్లో పెట్టిన డాక్యుమెంట్. సో దాంట్లోకి వెళ్ళి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ గురించి ఒకసారి చూడండి. ఆల్రెడీ బిఫోర్ లాస్ట్ క్లాస్లో చెప్పిందే డాక్యుమెంట్ నేను పోస్ట్ చేశాను. దాంట్లో 12 ఐడెంటిటీ రూల్స్ ఉంటాయి. సో ఆ 12 రూల్స్ జస్ట్ గో త్రూ దోస్ రూల్స్. సో ఆ రూల్స్ మీకు ఎలా రావాలి అంటే, ఇఫ్ ఎట్ ఆల్ యూ గెట్ సమ్ LHS, యూ కెన్ ఏబుల్ టు రైట్ ఇట్స్ ఈక్వలెంట్ RHS. సో ఆ రూల్స్ అన్ని ఒకసారి వెళ్ళి ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సింప్లిఫికేషన్ ప్రాసెస్లో ఆ రూల్స్ని మనం యూజ్ చేస్తాం అనమాట. అవన్నీ చాలా బేసిక్ రూల్స్, మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఉంటాయి కదా, A+B² సంథింగ్, దానికన్నా చాలా సింపుల్ రూల్స్. సో నిన్న క్లాస్కి రాని వాళ్ళు ఆ డాక్యుమెంట్ ఒకసారి స్టడీ చేయండి. నెక్స్ట్ నేను ఈ వీడియో కూడా పోస్ట్ చేస్తాను కాబట్టి, నిన్నటి వీడియో ఇంకా నేను పోస్ట్ చేయలేదు, చేసిన తర్వాత లింక్ పెడతాను కావాలంటే ఎవరైనా అడిగితే. సో యూ కెన్ ఆల్సో డూ దట్. మ్యామ్ సో నిన్న ఎక్కడి వరకు చేసాం? Q2 వరకు చేసాం మ్యామ్. ఇది బై ద థీరం, ఇది కూడా నేను చెప్పేసుకున్నాము. ఎస్ మ్యామ్. Q2 ఈక్వల్స్ టు Q1A ఇంటూ B+AA² వరకు చెప్పారు. చేసాం. సో నెక్స్ట్ ఏం చేశారు? బై ది ఈక్వేషన్ 1 and 4. సో Q1ని అండ్ Q1ని తీసుకొచ్చి, లేదు Q2నే Q1లో సబ్స్టిట్యూట్ చేశారు, అంతేనా? ఎస్ మ్యామ్. సో Q1 is equal to Q1A plus Q2 ప్లస్ లో Q1A B+AA² into B plus epsilon. వెరీ గుడ్. నెక్స్ట్ ఎప్సిలాన్ ప్లస్ దీంట్లో నుంచి Q1 కామన్ తీసాం. ఓకే, ప్లస్ A into B+AA² B. ఇది కూడా బాగానే ఉంది. అగైన్ ఇక్కడ అడ్డెన్స్ థీరం అప్లై చేయొచ్చు. మీరేం చేస్తారంటే, యువర్ స్క్రీన్ ఈజ్ స్టాప్డ్, స్క్రీన్ షేర్ స్టాప్ అయింది, ఒకసారి చూడన్నాను. ఎస్, పార్షియల్గా కనిపిస్తుంది. ఇందాక కరెక్ట్గా పెట్టు పొజిషన్, కొంచెం ముందు పేజ్కి వచ్చేసాయి. ఓకే మ్యామ్. మీరు రెడీగా ఈసారి పిక్స్ తీసుకొని పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది షేర్ చేయడానికి. ఎస్, సో ఇక్కడ
మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు ఏం చేస్తారంటే బై అటెన్స్ థీరం అని ఓకే పైన ఫార్ములా మెన్షన్ చేశారు కాబట్టి ప్రతిసారి మెన్షన్ చేయలేదా? ఓకే, ఇట్స్ ఓకే. సో అటెన్స్ థీరం ఏంటి? ఆర్ ఇస్ ఈక్వల్ టు క్యూ. నా కర్సర్ కనిపిస్తుందా మీకు? నో మ్యామ్. కర్సర్ కనిపించట్లేదా? అంటే ఏదైనా పాయింటర్ ఉంటేనే మేబీ మీకు అవైలబుల్ గా ఉంటుందేమో. మీకు కర్సర్ వస్తుందేమో చూడండి అమ్మా. ఎనీ కైండ్ ఆఫ్ హైలైటర్ ఆర్, ఎందుకంటే అది మనం పాయింట్ పెడితేనే అర్థమవుతుంది మిగతా వాళ్ళకి కూడా. సో వేర్ వీఆర్ సపోజ్ ఈక్వేషన్ 4 దగ్గర మీరు ఏమైనా కర్సర్ పెట్టగలడానికి కుదురుతుందా చూడండి సుష్మిత. ఎస్ మ్యామ్, కుదురుతుంది మ్యామ్. చూడు, అంటే నేను ఎక్కడ చెప్తున్నానో అక్కడ నువ్వు కర్సర్ పెట్టేస్తే మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతారు. పెట్టలేదు కదా ఇంకా? హైలైట్ చేసావా? అది ఆ ఇంక్ కనిపించట్లా, ఇట్స్ లైట్ గ్రీన్. ఇంక్ చేంజ్ చేసి ఎస్ ఇంక్ దాని బదులు ఏదైనా కర్సర్ లాంటిది అయితేనే బెటర్. ప్రతి లైన్ ని మనం హైలైట్ చేసుకుంటూ వెళ్ళడం కష్టం కదా. ఓకే మ్యామ్. ఇక్కడ స్పాట్ లైట్ ఏమైనా ఉందేమో చూడు, అక్కడ నీకు పైన ఆప్షన్స్ కనిపిస్తాయి, యానోటేషన్. ఎస్ ఎస్, దట్ ఈస్ వాట్. ఒకసారి ప్రాబ్లమ్స్ స్టార్టింగ్ దగ్గర నుంచి వచ్చేయమ్మా, పైకి వెళ్ళిపో, డయాగ్రామ్ దగ్గరికి వెళ్ళిపో. ఎస్. సో ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి? మిగతా వాళ్ళు కూడా చూడండి, నిన్న క్లాస్లో అబ్సెంట్ అయిన వాళ్ళు కూడా ఒకసారి చూడండి. హియర్ ద ఎయిమ్ ఈస్ టు డిరైవ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ ద గివెన్ డిఎఫ్ఏ. డిఎఫ్ఏ ఇస్తే దాని నుంచి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ తీసుకురావాలి. సో దీనికోసం ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే రీచబిలిటీ ఈక్వేషన్స్ రాస్తున్నాం ప్రతి స్టేట్ కి. సో రీచబిలిటీ ఈక్వేషన్ అంటే ఏంటి? ప్రతి స్టేట్ నుంచి ప్రతి స్టేట్ కి ఎలా రీచ్ అవ్వచ్చు వేరే స్టేట్ తో, దాన్ని బేస్ చేసుకొని మనం రీచబిలిటీ ఈక్వేషన్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Q1 చూసుకుంటే ఈక్వేషన్ 1 దగ్గర పాయింట్ చేయరా, గో టు ఈక్వేషన్ 1. ఎస్, ఈక్వేషన్ 1 లో Q1 ఎలా రాసామంటే Q1 ని రీచ్ అవ్వాలంటే Q2 దగ్గర నుంచి B తో రీచ్ అవ్వచ్చు, లేదంటే Q1 దగ్గరే A తో సెల్ఫ్ లూప్ కూడా ఉంది A తో. సో ఆ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి AQ1 ప్లస్ BQ2 అని రాసుకున్నాం. అలాగే ఇది ఇనీషియల్ స్టేట్ కాబట్టి Q1 అనేది ఎప్సిలాన్ కూడా ఇనిషియల్ స్టేట్ కెన్ బి రీచబుల్ విత్ ద స్ట్రింగ్ ఎప్సిలాన్ అని ఇమాజిన్ చేసుకొని దీనికి ఎప్సిలాన్ కూడా మనం యాడ్ చేసాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద Q2 సెకండ్ ఈక్వేషన్ దగ్గరికి వెళ్ళిపో. సో Q2కి రీచబిలిటీ ఈక్వేషన్ ఎలా రాసుకున్నాం అంటే Q2 స్టేట్ ని రీచ్ అవ్వాలంటే ఏ సోర్సెస్ ఉన్నాయి మనకి. సో డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేస్తే Q2ని రీచ్ అవ్వాలంటే B అనే ఒక సోర్స్ ఉంది, అంటే B ఇన్పుట్ తో Q2ని రీచ్ అవుతున్నాం ఫ్రమ్ ద స్టేట్ Q2 ఇట్ సెల్ఫ్. సో దానికి ఎలా రాసుకోవచ్చు? Q2B అని రాసుకోవచ్చు. అలాగే ఇంకెలా రీచ్ అవుతున్నాం? Q3 దగ్గర నుంచి A అనే ఇన్పుట్ తో రీచ్ అవుతున్నాం, అంతేనా? ఎస్. సో Q3A అని రాసుకోవచ్చు. నెక్స్ట్ Q1 దగ్గర నుంచి A అనే ఇన్పుట్ తో Q2ని రీచ్ అవుతున్నాం, సో Q1A రాసుకోవచ్చు. సో ఇలా రీచబిలిటీ ఈక్వేషన్స్ రాసుకొని ఒక దాంట్లో ఒకటి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఫైనల్ గా ఇక్కడ అటెన్స్ థీరం హెల్ప్ కావాలంటే వాడుకోవచ్చు. అలాగే మీకు అంతకు ముందున్న ఐడెంటిటీ రూల్స్ ఉన్నాయి కదా, 12 రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రూల్స్, వాటిలో ఏ రూల్ కావాలన్నా వాడుకొని సింప్లిఫై చేస్తూ ఫైనల్ గా మనకి Q3 ఈక్వేషన్ ని సాల్వ్ చేయడం అనేది ఫైనల్ ఎయిమ్. ఎందుకు Q3నే సాల్వ్ చేయాలి అంటే Q3 ఇస్ ద ఫైనల్ స్టేట్. సో Q3 అనేది ఫైనల్ స్టేట్ కాబట్టి Q3కి కనుక ఇన్ టర్మ్స్ ఆఫ్ A అండ్ B, ఏబీలే ఉండాలి, ఇంకా మిగతా స్టేట్స్ ఏమి కనిపించకూడదు ఆ ఈక్వేషన్ లో. సో అలా మనం సింప్లిఫై చేయగలిగితే దట్ ఈస్ ద రిక్వైర్డ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో దానికోసం సుష్మిత ఏం చేస్తుందంటే ఒక ఫస్ట్ Q2 ఈక్వేషన్ తీసుకొని దాంట్లో డైరెక్ట్ గా Q2 ఈక్వేషన్ తీసుకొని ఇక్కడ ఏదో కామన్ తీస్తాం కదా, ప్లస్ ఆర్పి. ఎస్, Q2 ఈక్వేషన్ తీసుకొని దాంట్లో Q2 కామన్ తీసింది. సో ఇట్ లుక్స్ లైక్ R is equal to Q plus RP. సో R is equal to Q plus RP అనే రిప్రజెంటేషన్ వస్తే వీ కెన్ రీప్లేస్ ఇట్ విత్ R is equal to QP star. సో ఇక్కడ Q plus RP లాగా ఉంది కాబట్టి QP star తో రీప్లేస్ చేసుకుంది. సో అలా తను సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో ఇక్కడ చూద్దాం, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? బై ఈక్వేషన్ 1 and 4 ఏం చేసావు సుష్మిత? ఇక్కడ నువ్వు Q1 లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం మిగతావన్నీ. So this is also in the form of R is equal to Q plus RP by the theorem. ఈసారి బై ద థీరం అని రాయొద్దు సుష్మిత, బై ద ఆర్డెన్స్ థీరం అని రాయాలి, పైన కూడా అంతే. ఓకే మ్యామ్. మెన్షనింగ్ ద నేమ్ ఆఫ్ ద థీరం ఇస్ ఇంపార్టెంట్. ఓకే ఓకే మ్యామ్. సో బై ద ఆర్డెన్స్ థీరం వీ కెన్ గెట్ QP star. అండ్ నెక్స్ట్ సుష్మిత ఇంకొకటి ఏం చేస్తామంటే పైన మెన్షన్ చేసినట్టే ఆ ఈక్వేషన్ లో Q ఏంటి, ఓకే, P ఏంటి, R ఏంటి, అలా పెన్సిల్ ఉంటే నీకు ఎగ్జామ్ లో సంగతి చెప్తున్నాను, ఎక్కడైనా సరే అది ఉంటే ఇంకొంచెం బెటర్ రిప్రజెంటేషన్ కి వెళ్తాం అంతే. సో అలా రిప్రజెంట్
సో క్యూపీ స్టార్ కావాలి కాబట్టి క్యూపీ స్టార్ అంటే ఎప్సిలాన్, పి అంటే ఈ ఏ ప్లస్ సంథింగ్ ఈ పెద్ద బ్రేసెస్ లో ఉన్నంత పి హోల్ స్టార్ తీసుకున్నాం. ఇక్కడ ఎప్సిలాన్ ఉన్నా లేకపోయినా ఒకటే కదా. ఏ ఐడెంటిటీ 3 అనుకుంటా కదా. నో మ్యామ్, ఆడియన్స్ థీరమే చేశాను మ్యామ్, మొత్తం అలానే కన్వర్ట్ అయిపోతుంది మ్యామ్. ఇక్కడ ఎప్సిలాన్ ని మనం స్కిప్ చేసాం కదా ఈక్వేషన్ 5 లో. ఎస్ మ్యామ్. ఎలా స్కిప్ చేయగలిగాము అంటే దట్ ఈస్ ఆల్సో టేకెన్ ఫ్రమ్ రూల్ 3 అనుకుంటా. ఐడెంటిటీ 3 రూల్ ఉంది కదా, ఎప్సిలాన్ ఇంటూ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో దాని ప్రకారం అంటే అది కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు మీరు. ఓకే మ్యామ్. 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఆ రూల్ ని కూడా అక్కడ రాయొచ్చు. దట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. ఓకే మ్యామ్. ప్రతి చిన్న రూల్ ని మనం వాడుకుంటున్నాము అని అర్థం. ఓకేనా. సో Q1 ఈజ్ ఈక్వల్ టు ఈ ఎప్సిలాన్ తీసేసిన ఒకటే కాబట్టి రాసేసారు. సో ఇది ఎలా ఉంది, ఇట్ లుక్స్ లైక్ ఏ ప్లస్ బి హోల్ స్టార్ అంటే బి ప్లస్ క్యూ హోల్ స్టార్. స్క్రీన్ స్టాప్ అయిందిరా షేరింగ్, స్క్రీన్ షేరింగ్ స్టాప్ అయింది చూడండి. నెక్స్ట్ ఫోటో మ్యామ్, దాని కంటిన్యూషన్ మ్యామ్. ఓకే అది ఇంకా అవ్వలేదు కదా ఎక్స్ప్లెనేషన్. 1 minute మ్యామ్. ఓకేనా మ్యామ్. జూమ్ చేయండి. ఎస్. సో ఈక్వేషన్ 5 ఎలా ఉంది అంటే ఇక్కడ నుంచి తను ఎలా సాల్వ్ చేసిందో తెలీదు. నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఈక్వేషన్ 5 చూస్తుంటే పి ప్లస్ క్యూ హోల్ స్టార్ లాగా ఉంది. మీకు రూల్స్ లో అది కూడా ఉందా సుష్మిత? ఐడెంటిటీ రూల్ అది ఉందా ఒకసారి చూడండి. ఓకే మ్యామ్. ఉందా బుక్ మీ దగ్గర రెడీగా? పి ప్లస్ క్యూ హోల్ స్టార్ అనే ఐడెంటిటీ రూల్ నెంబర్ చూడండి ఒకసారి. ఇంకెవరైనా చూసి చెప్పండి అమ్మా. పి ప్లస్ క్యూ హోల్ స్టార్ అనే ఐడెంటిటీ రూల్ ఉంది కదా, దాని నెంబర్ ఎంత? ఇది ఐడెంటిటీ 11. ఎస్. సో పి ప్లస్ క్యూ హోల్ స్టార్ ఎలా అబ్రివేట్ చేయొచ్చు? పి స్టార్ క్యూ స్టార్ హోల్ స్టార్ అనన్నా తీసుకోవచ్చు, పి స్టార్ ప్లస్ క్యూ స్టార్ హోల్ స్టార్ అనన్నా తీసుకోవచ్చు. అదేమైనా వాడారా ఇక్కడ సుష్మిత? నో మ్యామ్. ఓకే, అంటే అది వాడితే ఇంకొక రకంగా డెరివేషన్ వస్తుంది. మీరు ఎలా వాడారో చూద్దాం. ఇక్కడ ఎలా వాడారు మీరు? నెక్స్ట్ పేజ్ కి వెళ్ళొద్దు, ఒకసారి చెప్పండి ఇక్కడే. మ్యామ్ దీన్నే Q1 కింద కన్సిడర్ చేసుకొని Q3 ప్లేస్ అంటే దాని Q2 లో సబ్స్టిట్యూట్ చేసేసాను మ్యామ్. Q2 లో సబ్స్టిట్యూట్ చేశారా? ఎస్ మ్యామ్, Q1 వాల్యూ Q2 లో సబ్స్టిట్యూట్ చేసేసాను మ్యామ్. చాలా లెందీగా అయి ఉంటదే ప్రాబ్లమ్. లేదు మ్యామ్, జస్ట్ అక్కడ పెడితే Q1 ప్లేస్ లో ఇప్పుడు Q1 ఏదైతే వస్తుందో దాన్ని సబ్స్టిట్యూట్ చేశాను మ్యామ్. ఇంకా Q3 బదులు ఆ Q2 ని డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేసాను మ్యామ్. ఓకే, అప్పుడు Q2 కామన్ తీసేసారా? సో నెక్స్ట్ పేజ్ వెళ్ళొద్దు నేను చెప్పేదాకా. మేబీ మీరు ఏం చేశారంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు ఏమర్థం అవుతుందంటే ఈ Q1 ఈక్వేషన్ తీసుకొచ్చి Q2 లో సబ్స్టిట్యూట్ చేశారు. తర్వాత Q3 ని కూడా తీసుకొచ్చి Q3 ఈజ్ ఈక్వల్ టు Q2A కదా, అది కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఓన్లీ Q2 నే ఉంటుంది ఇంకా Q2 ఈక్వేషన్ లో. సో Q2 కామన్ తీసి అక్కడ కూడా ఆర్డినెన్స్ వాడు ఉంటారు. ఓకే, నెక్స్ట్ పేజ్ కి వెళ్ళరా. ఓకే మ్యామ్. ఆ సబ్స్టిట్యూషన్ మీరు ఇంకొకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ పేజ్ ని ముందు పేజ్ ని మనం కంపేర్ ఒకేసారి చేయలేకపోతున్నాం కాబట్టి. ఈసారి నుంచి ఏం చేస్తారంటే వర్క్ చేసిన వాళ్ళు పీడిఎఫ్ లో షేర్ చేయాలి, పీడిఎఫ్ లో రెడీగా పెట్టుకోండి. సో 2 పేజెస్ ఒకేసారి కనిపించవచ్చు. ఇంకొంచెం అన్నెసరీ పోతుందిరా పైనంతా. ఎస్. సో ఇప్పుడు Q2 లో సబ్స్టిట్యూట్ చేసేసారు. సబ్స్టిట్యూట్ చేశాక ఏం చేశారు ఇక్కడ? సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 6 ఇన్ ఈక్వేషన్ 3. మ్యామ్ Q3 ఈక్వల్స్ టు Q2A కదా మ్యామ్, మనకి Q2 అనేది సింప్లిఫై వర్షన్ లో వచ్చేసింది కదా మ్యామ్. ఓకే, అంటే ఇంక మీరు ఏం చేశారు? Q2 లోకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ Q2 కి డిరైవ్ అయిపోయిన తర్వాత Q3 లో సబ్స్టిట్యూట్ చేసేసారు. మనకు కావాల్సింది Q3నే కాబట్టి. ఎస్ మ్యామ్. సో అది ఇలా వచ్చిందా? దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. అంటే మీకు ఎందుకు రాలేదంటే మేబీ నేను అనుకోవడం దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. దిస్ ఇస్ నాట్ ది సింప్లిఫైడ్ వర్షన్. ఓకే మ్యామ్. ఇక్కడతో మీరు ఆపేశారు కదా ఈ ప్రాబ్లమ్. ఎస్ మ్యామ్. యాక్చువల్ గా ఎప్పుడు ఆపేయాలంటే మనం ఇంకా అంతకంటే సింప్లిఫై చేయలేము, దట్ ఈస్ ద మోస్ట్ సింప్లిఫైడ్ వర్షన్ అన్నప్పుడు ఆపేయచ్చు. మీరు ఏం చేస్తారంటే దీన్ని ఈ ఫస్ట్ పార్ట్ ఉంది కదా ఏ ప్లస్ సంథింగ్ బ్రేసెస్ లో హోల్ స్టార్ ఉంది చూసారా, దీన్ని ఏం చేస్తారంటే పి ప్లస్ క్యూ హోల్ స్టార్ ఐడెంటిటీ 11 ఉంది కదా, దాని ప్రకారం ఎక్స్పాండ్ చేయండి. యాక్చువల్ గా ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ముందు పేజ్ లో లాస్ట్ పార్ట్ ఉంది చూసారా, అక్కడే దాన్ని కొంచెం సింప్లిఫై చేయొచ్చు. అంటే మనం దాన్ని తీసుకెళ్లి వేరే దాంట్లో సబ్స్టిట్యూట్ చేసే ముందే సింప్లిఫై చేస్తే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది అనమాట. మీరు ఇప్పుడు దాకా చేసింది అయితే కరెక్టే. ఏం చేయాలంటే నెక్స్ట్ దీన్ని ఇంకా సింప్లిఫై చేయండి. పి ప్లస్
క్యూ హోల్ స్టార్ ఫామ్ తీసుకొని దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసి ట్రై చేయండి. ఓకే మ్యామ్. ఓకేనా? చేయండి, వస్తుంది, అది మాక్సిమం వస్తుంది. ఇంకా మీకు ఐడెంటిటీ 12 రూల్స్ పక్కన పెట్టుకొని ఒక పేజ్ లో వాటిని ఎక్కడెక్కడ అప్లై చేస్తే ఇంకా ఎంత సింప్లిఫైడ్ వర్షన్ వస్తుంది అనేది చూడండి. ఫైనల్ గా మీకు వచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కెనాట్ బి సింప్లిఫైడ్ ఫర్దర్ ఆ స్టేజ్ లో ఉంటే రావచ్చు. నెక్స్ట్ ఈ కిందవి కూడా చేశారా? ఎస్ మ్యామ్, చేసాము. అవి వచ్చినాయా? ఎస్ మ్యామ్. బాగానే వచ్చినాయి అవి? ఎస్ మ్యామ్. సో ట్రై టు సింప్లిఫై దిస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకేనా? ఇక్కడతో నేను ఆపేస్తున్నాను. మనం క్లాస్కి వెళ్ళిపోదాం, ఈ రోజు క్లాస్కి. ఓకేనా? ఓకే మ్యామ్. వెరీ గుడ్, ఐ హావ్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ నుంచి ఫైనట్ ఆటోమేటా మీరు ఆల్రెడీ చూసారు. యాక్చువల్గా లాస్ట్ క్లాస్లో ఏం చూసారు మీరు? ఫైనట్ ఆటోమేటా నుంచి, ఐ మీన్ డిఎఫ్ఏ నుంచి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆర్డెన్స్ థీరం యూజ్ చేసుకొని, అలాగే ఆ 12 ఐడెంటిటీ రూల్స్ యూజ్ చేసుకొని అవన్నీ చేశారు. అది చేసిన తర్వాత ఐ మీన్ దానికన్నా ముందు బేసిక్ రెగ్యులర్ అంటే బేసిక్ డిఎఫ్ఏ ఇచ్చాను నేను ఒకసారి, లైక్ ఒక ఫైనట్ ఆటోమేటా ఇలా ఇచ్చాను. దీనికి ఈక్వలెంట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏంటి? This is a finite automata. What is the equivalent regular expression? AB star ma'am. Yes, AB star. అంటే ఒక ఫైనట్ ఆటోమేటా ఇస్తే దానికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మీరు చెప్పగలుగుతున్నారు. మరి ఈజీగా చెప్పగలిగినప్పుడు ఎందుకు ఆ ప్రాసెస్ లోకి వెళ్ళాం మనం? ఏమని? రీచబిలిటీ ఈక్వేషన్స్ రాసుకోవడం, ఆర్డెన్స్ థీరం అప్లై చేయడం. ఎందుకు అంటే వెరీ సింప్లెస్ట్ ప్రాబ్లమ్ కి మనం డైరెక్ట్ గానే రాసేయచ్చు. ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈస్ కాంప్లికేటెడ్ అంటే తీసుకున్న డిజైన్ కొంచెం పెద్దదైతే మాత్రం మనం వీ నీడ్ టు గో త్రూ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్. సో ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్లోకి ఎంటర్ అయితేనే మనం ప్రాపర్గా దాన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ తీసుకురాగలుగుతాం. అలాగే ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను నేను, దానికి ఈక్వలెంట్ ఫైనట్ ఆటోమేటా కూడా మీరు డ్రా చేశారు అంతకుముందు, గుర్తుందా? ఏబి స్టార్ అన్నాను కాబట్టి ఇక్కడ ఒక స్టేట్ తీసుకొని, ఇక్కడ ఒక స్టేట్ తీసుకొని ఏ అనొచ్చు, బి అనొచ్చు. మీరు ఆల్రెడీ ఇలాంటివి కూడా చేశారు లాస్ట్ క్లాస్లో. అంటే ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ నుంచి కూడా ఈజీగా మీరు ఒక మిషన్ డ్రా చేయగలుగుతున్నారు. కానీ ఇఫ్ ఎట్ ఆల్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇస్ టూ కాంప్లికేటెడ్, so then we need to follow some systematic procedure to construct the exact or to construct the perfect finite automata or DFA. Okay now, so for this we need to go through some iterative process or some procedure we need to go. నేను రాసినట్టు మీరు నోట్ చేసుకోండి, ఎరేస్ చేస్తూనే ఉంటాను, స్క్రీన్ సరిపోతుంది నాకు. సో ఇనిషియల్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, preferably first we need to convert it into epsilon NFA. There is no rule that we should convert it into epsilon NFA. Compulsory convert చేయాలని కాదు, జనరల్గా ఇలా చేసుకుంటే మీకు ప్రాసెస్ ఈజీ అయింది. నెక్స్ట్ దాని నుంచి ఎన్ఎఫ్ఏలో కన్వర్ట్ చేసుకోండి. నేను చెప్తాను, ఇదంతా ఏమీ పెద్ద విషయం ఏం కాదు, చెప్పడానికి పెద్దగా ఉంటుంది, చేయడానికి ఈజీగానే ఉంటుంది. సో ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ నుంచి ఎన్ఎఫ్ఏలో కన్వర్ట్ చేసుకుంటారు. తర్వాత ఎన్ఎఫ్ఏ నుంచి డిఎఫ్ఏలోకి కన్వర్ట్ చేసుకుంటారు. సో ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా సరే, దిస్ ఈస్ ద సైకిల్. సో ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా సరే దాన్ని ఈజీగా ఒక ఫైనట్ ఆటోమేటాలో కన్వర్ట్ చేయాలి అంటే దాన్ని ఇట్ ఈస్ వెరీ సింప్లెస్ట్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ టు ద ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ. ఎప్సిలాన్ ఎందుకు ఎలా కన్వర్ట్ చేయాలి, ఎందుకు అది సింప్లెస్ట్ అనేది చెప్తాను నేను. సో ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు దాన్ని ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏలో కన్వర్ట్ చేసుకోవడం అనేది ఈజియెస్ట్ టాస్క్. అందుకని ఫస్ట్ ఏం చెప్తున్నారంటే we convert the regular expression into epsilon NFA. నెక్స్ట్ అన్నెసరీ ప్లేసెస్లో ఎప్సిలాన్తో ఉన్న ట్రాన్సిషన్స్ తీసేస్తే we can convert it into NFA. సో ఎప్సిలాన్ NFA నుంచి by going through some analysis you can convert it into the NFA, and from NFA by doing some analysis you can convert it into DFA. అనాలిసిస్ ఏముంది, we already know that NFA to DFA కన్వర్షన్స్ తెలుసు కదా, సో అలా చేసేసుకోవచ్చు. సో ఒక ఫైనట్ ఆటోమేటానే కన్స్ట్రక్ట్ చేయమంటే మనం ఎలా అయినా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అలా కాకుండా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ నుంచి నాకు కంపల్సరీ డిఎఫ్ఏనే కావాలి అంటే, ఒకవేళ మనకి కన్స్ట్రక్ట్ అయింది ఎన్ఎఫ్ఏ అయితే దాని నుంచి డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేసుకొని రిక్వైర్డ్ డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ చూపించాలి.
ఎగ్జామ్లో కన్వర్ట్ ద ఫాలోయింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇంటూ ద ఫైనట్ ఆటోమేటా అని అడిగారు అనుకోండి, మీరు ఏ స్టేజ్లో అయినా దాన్ని ఆపేయచ్చు. అంటే దాన్ని ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏకి కన్వర్ట్ చేసి అక్కడైనా ఆపేయచ్చు, లేదా ఎన్ఎఫ్ఏగా కన్వర్ట్ చేసి అక్కడైనా ఆపేయచ్చు. మీకు ఇంకా ఇచ్చిన ప్రాబ్లం కాంప్లికేటెడ్, ఐ మీన్ ఎక్కువ మార్క్స్ అడిగారు, సింప్లెస్ట్ ప్రాబ్లం ఇచ్చారు కానీ, సో మీకు కొంచెం లెందీగా ఆన్సర్ చూపించాలి కాబట్టి దాన్ని మళ్ళీ డిఎఫ్ఏలో కన్వర్ట్ చేసి అక్కడతో ఫైనల్గా స్టాప్ చేయొచ్చు. లేదు జస్ట్ మిమ్మల్ని అడిగింది కన్వర్ట్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇంటూ ఫైనట్ ఆటోమేటా, ప్రాబ్లం కూడా లెందీగానే ఉంది, సో ఏదో ఒక స్టేజ్లో మీరు ఆపేయచ్చు. లేదు స్పెసిఫిక్గా నాకు డిఎఫ్ఏలోకే కన్వర్ట్ చేయండి అని అడిగారు ఎగ్జామ్లో ప్రాబ్లం, అప్పుడు మీరు యూనిట్ టు గో త్రూ ఆల్ దీస్ స్టెప్స్ అండ్ ఫైనల్లీ కన్వర్ట్ ఇట్ ఇంటూ ద డిఎఫ్ఏ. ఓకే, డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లం గివెన్. సో ఫస్ట్ అయితే ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏలో కన్వర్ట్ చేసుకోవడం వస్తే మిగతావన్నీ డిఫాల్ట్గా వచ్చేస్తాయి. అసలు ఎలా కన్వర్ట్ చేయాలి ఏంటి చూద్దాం సార్. Just give me a second. So let me write the regular expression first. So this is the regular expression given. For example, ఇది ఏ ఫార్మెట్లో ఉందంటే, నేను సపోజ్ నా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏబి అన్నాను. నా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏబి అంటే దీనికి ఎలా డ్రా చేయొచ్చు చెప్పండి. మీకు అంతకు ముందున్న బేసిక్ నాలెడ్జ్ ప్రకారం నా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏబి అన్నాను. కెన్ ఐ టేక్ లైక్ దిస్? ఇలా చేయొచ్చు నేను దాన్ని? కెన్ ఐ డూ లైక్ దిస్ ఆర్ నాట్? జస్ట్ ఏబి అనే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉంది, సో దాన్ని అలా రిప్రజెంట్ చేయొచ్చా చేయలేమా? ఎస్ చేయొచ్చు. సపోజ్ ఏ ప్లస్ బి ఉంది, ఈ రెండే గుర్తుపెట్టుకోండి, మిగతా ఏమీ అక్కర్లేదు ప్రస్తుతానికి. ఏ ప్లస్ బి అనే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా చూపించవచ్చు? ఇలా చూపించచ్చా లేదా? ఎస్ ఆర్ నో? అంటే ఏ బి సంథింగ్ ఇలా కంకాటినేషన్ సింబల్ ఉంటే, టూ సింబల్స్ కి మధ్యలో కంకాటినేషన్ ఉంటే రిలేషన్, దాన్ని మనం అంటే ఏంటి, వి షుడ్ హ్యావ్ ఏ ఫాలోడ్ బై బి, రెండు కావాలి. అదే ఇక్కడ యూనియన్ సింబల్ ఉంటే, ప్లస్ సింబల్ ఉంటే ఎయిదర్ ఏ ఆర్ బి, దట్ మీన్స్ వీ కెన్ రీచ్ ద నెక్స్ట్ స్టేట్ బై గోయింగ్ త్రూ ఎయిదర్ ఏ ఆర్ బి. సో దాన్ని ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఈ రెండు రిప్రజెంటేషన్స్ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే నేను ప్రాబ్లంలోకి వెళ్తాను. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ హియర్ అప్ టు దిస్? ఇక్కడ వరకు క్లియర్ అయినా నేను మళ్ళీ ఆ ప్రాబ్లంలోకి వెళ్ళాక మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో మీరు ఇక్కడ వరకు క్లియర్ అంటే ఐ కెన్ గో టు దట్ ప్రాబ్లం. ఇస్ దేర్ ఎనీ డౌట్స్? కెన్ ఐ గో టు ద ప్రాబ్లం? ఎస్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని ఒక ఫైనట్ ఆటోమేటాలో కన్వర్ట్ చేయాలంటే ట్రీట్ దిస్ యాజ్ ఎ సింగిల్ సింబల్, ఒక సింగిల్ ఇన్పుట్ సింబల్ అనుకుందాం, అంటే ఏ అనుకుందాం. సింగిల్ ఇన్పుట్ సింబల్ అంటే మనం ఎలా చూపిస్తాం జనరల్గా? ఇలా చూపిస్తాం. సో దాని మొత్తాన్ని సింగిల్ సింబల్గా ఫీల్ అయ్యి ఇలా కన్స్ట్రక్ట్ చేసేసేయండి. ఫస్ట్ 0 + 1 హోల్ స్టార్ 0 0 + 1 1 0 + 1 హోల్ స్టార్. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ప్రతిదీ ఏది ఇచ్చినా సరే మీరు దాన్ని సింగిల్ ఇన్పుటే ఉంది నాకు, ఐ మీన్ సింగిల్ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 1 అని ఫీల్ అయ్యి, అంతే కదా, స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 1 ఉన్నప్పుడే మనం అలా చేస్తాం. స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 1 ఉన్నప్పుడే మనం 2 స్టేట్స్ తీసుకొని దీన్ని ఇలా చేయొచ్చు. స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 2 ఉంటే 3 స్టేట్స్ తీసుకుంటాం. సో ఇక్కడ ఏమి ఇమాజిన్ చేయాలంటే, ఎంత కాంప్లికేటెడ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా లెట్ us assume that it is a string of length 1. లెంత్ 1 ఉండే స్ట్రింగ్ అని చెప్పి అజ్యూమ్ చేసుకోండి ఫస్ట్. సో అలా అజ్యూమ్ చేసుకున్నప్పుడు మనం ఎన్ని స్టేట్స్ తీసుకుంటాం? ఇనిషియల్గా 2 స్టేట్స్ తీసుకొని ఆ మొత్తాన్ని ట్రాన్సిషన్ మీద చూపించండి. ఇప్పుడు దాకా వచ్చి మీరు ఏమీ నేర్చుకోలేదు, కొత్తగా నేను ఏమీ చెప్పలేదు. రిమెంబర్ దట్, కొత్తగా నేను ఏం చెప్పలేదు. ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ తీసుకొని సింగిల్ ట్రాన్సిషన్ మీద పెట్టమన్నాను అంతే. ఓకేనా? నౌ
ఇది ఏ ఫామ్ లో ఉంది, సమ్ ఏబిసి లాగా ఉంది. అంటే 0+1 హోల్ స్టార్ అనేది ఏ అనుకుందాం. 0 0+1 అంటే ఒక్కొక్క పారాంథసిస్ లో ఉంది, ఒక్కొక్క ఇన్పుట్ సింబల్ అనుకుందాం. సో ఏబిసి అనే ఫార్మెట్ లో ఉంటే నేను దానికి ఎలా డ్రా చేసుకోవచ్చు నా ఈక్వలెంట్ ఆటోమేటా? ఇలాగే కదా చేస్తాం, అవునా కాదా? ఇందాక చూపించాను కదా ఆల్రెడీ. ఏబిసి అనే ఫామ్ లో ఉంటే ఎలా చేస్తాం? స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 3 కాబట్టి 4 స్టేట్స్ తీసుకొని దాన్ని ఇలా సైడ్ బై సైడ్ ట్రాన్సిషన్స్ మీద రాసేసుకుంటాం. ఏని ఒక ట్రాన్సిషన్ మీద రాస్తాం, బిని ఒక ట్రాన్సిషన్ మీద రాస్తాం, సిని ఇంకో ట్రాన్సిషన్ మీద రాస్తాం. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఏబిసి అనే స్ట్రింగ్ ఉంది, దాన్ని ఎలా రాసుకోవచ్చు? ఇలాగే కదా. లేదంటే పక్కన ఎక్కడైనా రాసి చూపించినా మీకు ఇక్కడ క్లమ్జీగా ఉందంటే పక్కన రాస్తాను. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? అలా రాయొచ్చా లేదా నేను ఏబిసి? మీరు రెస్పాన్స్ ఇస్తేనే ముందుకు కదిలిద్ది బండి. యువర్ రెస్పాన్స్ ఇస్ లైక్ ఎ పెట్రోల్ టు ద వెహికల్, లైక్ ఎ క్లాస్. ఎస్. సో అలా నేను రాసుకోవచ్చు. దీన్ని నేను చూడండి ఏం చేస్తున్నాను. ఎన్ని స్టేట్స్ కావాలి? ఇన్పుట్ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 3 అయిపోయింది. ఇప్పుడు ఏబిసి అనుకుంటున్నాం కదా, కాబట్టి 4 స్టేట్స్ కావాలి. సి, డి అండ్ ద లాస్ట్ ఈస్ ద ఫైనల్ స్టేట్. ఏ ప్లేస్ లో 0+1 హోల్ స్టార్ ఇక్కడ. నెక్స్ట్ 0 0 + 1 1 0+1 హోల్ స్టార్. ఓకేనా? చాలా టాస్క్ అయిపోయింది ఇక్కడ మనకి. నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూడండి. ఐ హ్యావ్ an automata like this. దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? జనరల్గా క్లోజర్ ఎలా ఇస్తాం మనం? సెల్ఫ్ లూప్ లాగా ఇస్తామా, ఇలా ట్రాన్సిషన్స్ లో ఇస్తామా చెప్పండి? క్లోజర్ ని ఎలా ఇస్తాం జనరల్గా? ఇప్పుడు దాకా మీరు చూసారు కదా, క్లోజర్ ఈజ్ నథింగ్ బట్ ఏ లూప్ కదా. క్లోజర్ అంటే ఏంటి? లూప్. అందుకనే కదా ఇక్కడ బి స్టార్ అని ఉంది. మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఇందాక ఏబి స్టార్ అన్నాం. బి స్టార్ ని ఎలా ఇండికేట్ చేసాం? ఇక్కడ లూప్ యూస్ చేసి ఇండికేట్ చేసాం. అంటే దాన్ని బట్టి క్లోజర్ అంటే, ఎస్, క్లోజర్ అంటే we always prefer to represent the closure with the help of a self loop. సెల్ఫ్ లూప్ తీసుకొని రిప్రజెంట్ చేయాలి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను ఇక్కడ? ఏ సెల్ఫ్ లూప్ బి, అవునా కదా? సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు? ఏ స్టార్ తో బీకి వెళ్తుంది అంటే మీనింగ్ ఏంటి? ఏ దగ్గర సెల్ఫ్ లూప్ ఉంది, బీకి వెళ్తుంది. మరి ఇక్కడ ఈ ట్రాన్సిషన్ ఎంటీగా ఉంది కదా, ఎంటీ ట్రాన్సిషన్ ఈజ్ ఇండికేటెడ్ విత్ ఎప్సిలాన్. ఎంటీగా ఉంటే ట్రాన్సిషన్ దాన్ని ఎలా ఇండికేట్ చేయొచ్చు మనం? ఎప్సిలాన్ తో ఇండికేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి నేను, మరి ఇది ఒక ఇదే కదా, ఇట్స్ లైక్ ఏ స్టార్. ఇది ఏ స్టార్ లాగానే ఉంది కదా, దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు నేను? ఇక్కడ కూడా ఎలా ఉంది? ఇట్స్ లైక్ ఏ స్టార్. సో ఐ కెన్ ప్లేస్ హియర్. సో ఎంటీగా ఉన్న ట్రాన్సిషన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎంటీ ఈస్ నథింగ్ బట్ నో ఇన్పుట్ స్ట్రింగ్ ఈస్ దేర్ విచ్ ఇస్ రిప్రజెంటెడ్ విత్ ఎప్సిలాన్. చూసారా ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏగా ఎలా మారుతుందో ఇది నిదానంగా? దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్. అండ్ నెక్స్ట్ ఇంకేమి స్ప్లిట్ చేయొచ్చు? సో బి టు సి ట్రాన్సిషన్ చూడండి. Look at the transition B to C. B to C transition. సో అది ఎలా ఉంది చూడడానికి? A plus B లాగా ఉందా లేదా? Yes or no? A plus B లాగా ఉందా లేదా? నాకు వాయిస్ రెస్పాన్స్ ఇవ్వండి. నేను అరెస్ట్ చేస్తున్నాను కదా, ఇప్పుడు చార్ట్ చూడలేను. Is it looks like A plus B or not? అందరు జాగ్రత్తగా ఉంటున్నారా? కేసెస్ బాగా పెరుగుతున్నాయి. మీకేమవ్వదు, మీ ఇంట్లో వాళ్ళకే అయింది.
వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి. సో వాళ్ళ మీద మీకు ఎఫెక్షన్ ఉంటే మీరు జాగ్రత్తగా ఉండండి, బయటికి ఎక్కడికి వెళ్ళకుండా. ఎస్. సో ఇప్పుడు చెప్పండి అమ్మా. సో ఇట్ లుక్స్ లైక్ a plus b. a plus b ఉంది నా దగ్గర. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ a plus b is my regular expression. సో దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? ఇలా చేయొచ్చా ఆర్ ఇంకెలాగైనా చేయొచ్చా? చెప్పాలి. Is there any other way to express the regular expression a plus b? చెప్పండి. From a we have two ways. So ఎలా ఇవ్వాలి? Either a or b. From capital A, from the state A, we can reach B through either A or either B. So let us say this is 1, this is 2. So which mission is correct? 1 or 2? A the perfect representation? 1 or 2? What is the exact representation of A plus B? Obviously, yes, 2. So దీన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు ఫర్దర్ గా? ఈ మన మిషన్ కన్స్ట్రక్షన్ ఇంతవరకు వచ్చింది. దీన్ని నేను ఫర్దర్ గా ఎలా స్ప్లిట్ చేయొచ్చు చూడండి. సో ఏ యాస్టీస్ రాసుకుంటున్నాను. సెల్ఫ్ లూప్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ 0 plus 1 whole star epsilon p. Here is c and here is epsilon and here is d and here I have 0 plus 1 whole star. So ఇప్పుడు b నుంచి c కి I can have two ways. The first way is 0 0 and the second way is 1 1. Is it clear till now? ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు. ఇంకా దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు? ఇక్కడ 0 0 ఉంది, ఇక్కడ 1 1 ఉంది. So if my string is a, how to represent that? With the help of the mission, ఎలా represent చేయొచ్చు? ఇలా చేయొచ్చా? ఇంకేమైనా అదర్ వే ఉందా? చెప్పండి ఒకసారి. నా స్ట్రింగ్ ఏ అనుకుందాం, దాన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు నేను? చెప్పాలి, ఏదో ఒకటి చెప్పండి. రాంగ్ అయితే ఏమైంది? 3 స్టేట్స్ తీసుకోవచ్చు కదా మ్యామ్. ఏమా? 3 స్టేట్స్ తీసుకొని A to B n ఇన్పుట్ తో B to C n ఇన్పుట్ తో. ఎస్, వెరీ గుడ్. సో ఎలా తీసుకోవచ్చు అంటే 3 స్టేట్స్ తీసుకోవాలి. ఇక్కడ ఇలా తీసుకొని ఇక్కడ ఒక ఇన్పుట్ ఇవ్వచ్చు, ఇక్కడ ఒక ఇన్పుట్ ఇవ్వచ్చు. మనం ఆల్రెడీ నేను ముందు ఈ ప్రాబ్లం స్టార్ట్ చేయకముందు అదంతా చెప్పాను కదా. కాబట్టి ఇక్కడ 0 0 ని మనం ఎలాబరేట్ చేయాలి అంటే బికి సికి మధ్యలో 0 0ని ఎలాబరేట్ చేయడానికి ఒక స్టేట్ తీసుకోవాలి. అలాగే ఈ 1 1 ని ఎలాబరేట్ చేయాలి అంటే బికి సికి మధ్యలో ఇంకో స్టేట్ తీసుకోవాలి. సో దీన్ని చూడండి ఎలా రాస్తున్నాను. ఏ సెల్ఫ్ లూప్ 0 plus 1 whole star and p, here is epsilon, and next I'm having some c here, I'm having d here, e here, f. ఉన్న స్టేట్స్ అన్ని తీసేసుకున్నాం. ఎక్స్ట్రా రెండు స్టేట్స్ ఈ పొజిషన్ లో ఒకటి, ఈ పొజిషన్ లో ఒకటి తీసుకున్నాం. సో 0 0ని ఇలా రిప్రజెంట్ చేసుకోవాలి. మీరు స్టేట్ నేమ్స్ తో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడేమో సి ఇక్కడ పెట్టాను, ఇక్కడేంటి ఇక్కడ పెట్టాను అని. జస్ట్ నేమ్స్ ఆర్డర్ గా ఇచ్చుకుంటున్నాం అంతే.
ప్రీవియస్ గా ఏ పొజిషన్ లో ఉన్నాయో స్టేట్స్ ఆ స్టేట్ కి అదే నేమ్ ఇవ్వాలని ఏం లేదు. ఇక్కడ స్టేట్ సి ని కనుక కాస్త మనం ఇక్కడ స్టేట్ ఈ చేసాం. మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, కన్ఫ్యూజ్ అవ్వడానికి లేదు కదా ఏమి. ఇది ఎప్సిలాన్, ఇక్కడ సెల్ఫ్ లూప్ 0+1 హోల్ స్టార్ మాక్సిమం చేసేసాం. నెక్స్ట్ ఇంకెలా ఎలాబరేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ నుంచి బికి వెళ్తుంది అంటే దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ. దీన్ని ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ నుంచి ఎన్ఎఫ్ఏకి మార్చుకోవచ్చు. ఇందాక నేను ఒక సైకిల్ చెప్పాను కదా. ఫస్ట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కన్స్ట్రక్ట్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ అండ్ ఫ్రమ్ దట్ యూ కెన్ కన్స్ట్రక్ట్ ఎన్ఎఫ్ఏ అండ్ ఫ్రమ్ దట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కన్స్ట్రక్ట్ ద డిఎఫ్ఏ. ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ కన్వర్షన్ మనకు తెలుసు కాబట్టి అలా చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఏ నుంచి బికి ఎప్సిలాన్తో వెళ్తుంది అంటే ఇది ఎలాంటి స్ట్రింగ్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది? ఈ పార్ట్ కన్సిడర్ చేస్తే 0+1 హోల్ స్టార్ 0, either 0 or 1. అంటే ఈ ఎప్సిలాన్ ఉన్న ఒకటే తీసేసిన ఒకటేగా. ఒకసారి చూడండి, నేను ఇక్కడ రీరైట్ చేస్తాను. 2 రిప్రజెంటేషన్స్ ఒకటో కాదో చెప్పండి. నేను నెక్స్ట్ ఇంకా ఎక్స్టెన్షన్ రాయలేదు, దీనికి రాస్తాను. ఈ పార్ట్ వరకు చూడండి, ఫస్ట్ హాఫ్ వరకు చూడండి. ఇక్కడ నేను ఏం చేశాను, నేను ఈ అన్నెసరీ ట్రాన్సిషన్ ని తీసేసి ఏ నుంచి ఎప్సిలాన్తో బికి వెళ్తుంది. అక్కడ 2 స్టేట్స్ బదులు డైరెక్ట్ గా ఈ ఒక స్టేట్ ని కన్సిడర్ చేసి దీనికే సెల్ఫ్ లూప్ పెట్టేసాం అనుకోండి, ఒక స్టేట్ తగ్గించిన వాళ్ళం అవుతాంగా మనం. సో అందుకని ఏం చేశాను నేను ఇక్కడ, అర్థమైందా? స్టేట్ నేమ్స్ ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చేస్తున్నాను. మీరు నేమ్స్ గమనించుకోవద్దు, పొజిషన్ గమనించుకోండి. ఏ స్టేట్ లో ఉన్న ఏ పొజిషన్ లో ఉన్న స్టేట్ ని మనం తీసేసాం, ఏ పొజిషన్ లో ఉన్న స్టేట్ ని ఉంచాం, ఆ పొజిషన్ ఒకటే గమనించుకోండి. ఇక్కడ మీకు అర్థమైందా ఇది ఎలా చేసామో? అక్కడ ఎప్సిలాన్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సో అన్నెసర్లీ ఏ దగ్గర సెల్ఫ్ లూప్ తీసుకొని వితౌట్ బై టేకింగ్ ద ఎంప్టీ స్ట్రింగ్ గోయింగ్ టు బి, దాని బదులు బి దగ్గరే సెల్ఫ్ లూప్ తీసేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ నుంచి ఎన్ఎఫ్ఏలోకి మారుస్తున్నాం. ఎన్ఎఫ్ఏలోకి మార్చినప్పుడు ఒక స్టేట్ నుంచి సేమ్ ఇన్పుట్ తో మోర్ దాన్ 1 ట్రాన్సిషన్స్ కూడా ఉండొచ్చు, ప్రాబ్లమే లేదు కదా. సో దీన్ని ఇలా పెట్టేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా ఈ అన్నెసరీ ట్రాన్సిషన్ రిమూవ్ చేసేసి ఈ సెల్ఫ్ లూప్ ఏదో ఇక్కడ ఇచ్చేసేసి దీన్ని ఫైనల్ స్టేట్ చేసేయచ్చు. అంటే ఇక్కడ ఈ 4th స్టేట్ ని ఫైనల్ స్టేట్ చేసేసి ఇక్కడ సెల్ఫ్ లూప్ ఇచ్చేసాను 0+1 హోల్ స్టార్ అని చెప్పి. ఇలా చేయొచ్చా? దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా ఒకసారి చెప్పండి. ఈజ్ దేర్ ఎనీ కన్ఫ్యూజింగ్? ఏదైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? దీంట్లో ఏమైనా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఉందా? ఏం చేసాం, జస్ట్ మనం ఆ ఎప్సిలాన్స్ అన్నెసరీ ట్రాన్సిషన్స్ కదా, దానివల్ల ఒక స్టేట్ వేస్ట్ అవుతుంది మనకి. నెంబర్ ఆఫ్ స్టేట్స్ ని తగ్గించుకోవడం కూడా మన ఎయిమే. సో అన్నెసరీ ట్రాన్సిషన్స్ తీసేస్తే చక్కగా ఇటు ఒక స్టేట్ కలిసి వచ్చింది, అటు ఒక స్టేట్ కలిసి వచ్చింది. అంటే ఇనీషియల్గా ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 స్టేట్స్ ఉన్నాయి. దాన్ని మనం 4 స్టేట్స్ తీసేసాం. అటు ఎడ్జ్లో ఒక స్టేట్ తీసేసాం, ఇటు ఎడ్జ్లో కూడా ఒక స్టేట్ తీసేసాం. ఇస్ ఇట్ ఓకే ఆర్ నాట్? కెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్? ఇంకొక చిన్న స్టెప్ ఉంది దీనికి. ఓకే, నేను నెక్స్ట్ స్టెప్ కూడా వెళ్ళిపోతాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్తాను. ఇక్కడ చూడండి, 0+1 హోల్ స్టార్ అన్నాం. 0+1 హోల్ స్టార్ అంటే ఏంటి? అంటే 0 కానీ 1 కానీ ఎన్నిసార్లు అయినా రావచ్చు అనే కదా దాని మీనింగ్. ఏ దగ్గర 0 కానీ 1 కానీ ఎన్నిసార్లు అయినా రావచ్చు. సో దాన్ని ఎలా సింప్లిఫై చేసుకోవచ్చు? మీరు ఇక్కడతో ఆగినా పర్లేదు, దాన్ని ఇంకా ఎలా సింప్లిఫై చేసుకోవచ్చు అంటే P+Q హోల్ స్టార్ అబ్రివియేషన్ చూడండి. ఎనీవే అది కాంప్లికేట్ అయిపోతుంది, ఇక్కడ ఆపేద్దాం. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఫైనైట్ ఆటోమేటా. సో ఒకసారి నేను ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్తాను, మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. సో అప్పుడు మనం వేరే ప్రాబ్లంలోకి వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ ఇచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇది ఇచ్చారనమాట. సో ఇది ఇచ్చినప్పుడు దీన్ని మనం ఏం చేసాం, వీఆర్ ఇమాజినింగ్ దట్ దిస్ ఈస్ ఎ సింగిల్ ఇన్పుట్, సింగిల్ ఆల్ఫాబెట్. అంటే దిస్ ఈస్ ఎ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 1.
సో దానికి ఏం చేస్తాము, 2 స్టేట్స్ తీసుకొని ఒక సింగిల్ ట్రాన్సిషన్లో దాన్ని ప్రొజెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తూ వచ్చాము, దాన్ని ఇంకెలా డివైడ్ చేయొచ్చు అంటే ఇది ఏబిసి ఫార్మాట్లో ఉంది. ఏబిసి ఫార్మాట్లో అయితే దాన్ని ఎలా డివైడ్ చేసుకుంటాం మనం, ఏని ఒక సపరేట్ ట్రాన్సిషన్, బిని ఒక సపరేట్ ట్రాన్సిషన్, సిని ఒక సపరేట్ ట్రాన్సిషన్లో రిప్రజెంట్ చేస్తాం. సో అలాగే చేసాం ఇక్కడ మనం. ఇంతవరకు కూడా బాగానే ఉంది కదా. నెక్స్ట్ ఇండివిజువల్గా దీన్ని ఏమైనా ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చామో చూసుకుందాం. ఇది ఎలా ఉంది, ఏ స్టార్ లాగా ఉంది. ఏ స్టార్ని జనరల్గా సెల్ఫ్ లూప్లోకి తీసుకుంటాం కానీ ఇలా ట్రాన్సిషన్లో తీసుకోం కదా, అందుకని చెప్పి దీన్ని సెల్ఫ్ లూప్లోకి ఇచ్చేసాం. ఇచ్చినప్పుడు మరి ఇది ఖాళీగా ఉంటుంది కదా, ఖాళీగా ఉంది అంటే మీనింగ్ ఏంటి, వితౌట్ టేకింగ్ ఎనీ ఇన్పుట్ స్ట్రింగ్ ఇట్ రీచెస్ బి అంటే హియర్ ఎప్సిలాన్ ఇస్ దేర్. సో వీ నీడ్ టు మెన్షన్ దట్ ఎప్సిలాన్. సో ఇక్కడ అలాగే చేసాం, ఇక్కడ కూడా అలాగే చేసాం. అప్ టు దిస్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. నెక్స్ట్ ఇంకా దేనైనా ఎలాబరేట్ చేయొచ్చా, ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a+b. ఇది a+b లాగా ఉంది. సో a+b అనే ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని ఎలా చేయొచ్చు, a+bని ఈ టైప్ లో మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పి ఎయిదర్ ఏ ఆర్ బి ఆ టైప్ లో మనం ఇంకొక స్టేట్ హెల్ప్ తీసుకొని, స్టేట్ హెల్ప్ కూడా తీసుకోలేదు, సేమ్ స్టేట్సే ఉన్నాయి కానీ సింగిల్ ట్రాన్సిషన్ మీద రిప్రజెంట్ చేయకుండా 2 ట్రాన్సిషన్స్ మీద రిప్రజెంట్ చేసాం. సో ఇక్కడ వరకు దట్ ఈస్ ద మోడిఫికేషన్. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏబి. సో ఏబి అనే స్ట్రింగ్ ఉన్నప్పుడు దాన్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తాం మనం, ఒక ట్రాన్సిషన్ ఏకి ఇస్తాం ఫాలోడ్ బై అనదర్ ట్రాన్సిషన్ ఫర్ అనదర్ ఏ. సమ్ ఏ అయితే ఏ, బి అయితే బి. సో దీన్ని ఎక్స్పాండ్ చేయాలంటే మధ్యలో ఇంకొక స్టేట్ కావాలి, అలాగే దీన్ని ఎక్స్పాండ్ చేయాలన్నా మధ్యలో ఇంకొక స్టేట్ కావాలి. అందుకని ఏం చేసాం, ఈ స్టేట్స్ అన్ని అలాగే తీసుకొని ఈ రెండింటికి మధ్యలో పైన ఒక స్టేట్, ఈ రెండింటికి మధ్యలో బికి సికి మధ్యలో కింద ఒక స్టేట్ తీసుకున్నాం. సో దానివల్ల మనకి ఈ స్టెప్తో కంపేర్ చేస్తే ఈ కింద స్టెప్లో ఒక 2 స్టేట్స్ ఎక్స్ట్రాగా మనకు వచ్చినాయి. సో ఇప్పటి వరకు ఉన్న ఎక్స్పాన్షన్ ఇది. నెక్స్ట్ సింప్లిఫికేషన్. ఇక్కడ దాకా మనకి ఏం జనరేట్ అయిందంటే ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ జనరేట్ అయింది. సో దీని నుంచి మనకి ఎన్ఎఫ్ఏ కావాలి. ఎలా సింప్లిఫై చేసాము అంటే ఇక్కడ చూస్తే ఈ ఎప్సిలాన్ ఉన్న ఒకటే తీసేసిన ఒకటే, మరి తీసేసినప్పుడు ఈ సెల్ఫ్ లూప్ పోయింది కదా, ఏ కట్ అయిపోయింది కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పోర్షన్ అనుకుందాం. లెట్ మీ చూడండి, ఇదంతా ఒక పోర్షన్, ఇదంతా ఒక పోర్షన్. నేను ఏం చేస్తున్నానంటే ఈ 2 పోర్షన్స్ ని కట్ చేసేస్తున్నాను. మరి కట్ చేసినప్పుడు ఇది వేరే, ఈ 2 సపరేట్ అయిపోతాయి కదా, అలా అవ్వకూడదు. అందుకని ఏం చేస్తున్నాను, దీని లింక్ తీసుకొచ్చి దీనికి కనెక్ట్ చేసేసారు. సో అప్పుడు ఏ కట్ అయిపోయినా పర్లేదు మనకి. సో అదే ఇక్కడ చేసాం. అలాగే ఎఫ్కి కూడా సిమిలర్గా చేసాం. సో మనకి ఒక 2 స్టేట్స్ రెడ్యూస్ అయిపోయినాయి మళ్ళీ. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఫైనల్ ఎన్ఎఫ్ఏ. యాక్చువల్లీ దిస్ ఈస్ ద ఎన్ఎఫ్ఏ, నాట్ డిఎఫ్ఏ. సపోజ్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లో కన్స్ట్రక్ట్ ద ఫైనైట్ ఆటోమేటా ఫ్రమ్ ద గివెన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే మీరు ఇక్కడ దాకా ఆపేయచ్చు. సపోజ్ వాళ్ళు క్వశ్చన్లో కన్స్ట్రక్ట్ ద డిఎఫ్ఏ ఫర్ ద గివెన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలంటే డిఎఫ్ఏ నుంచి ఎన్ఎఫ్ఏ కన్వర్షన్ ఉంటుంది కదా, అది ఫాలో అయ్యి రిక్వైర్డ్ డిఎఫ్ఏలోకి మార్చుకోవాలి. సారీ, ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ కన్వర్షన్ ఫాలో అయ్యి రిక్వైర్డ్ డిఎఫ్ఏలోకి మార్చుకోవాలి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? కెన్ ఐ ఎరేజ్ దిస్? ఎరేజ్ చేయొచ్చా నేను? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎరేజ్ చేస్తే వేరే ప్రాబ్లంకి వెళ్ళిపోతాను. ఎరేజ్ చేయొచ్చా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వెస్ట్ సెట్ ఎస్ ఆర్ నో? అప్పుడప్పుడు మౌనవ్రతం చేస్తారు కదా మీరందరూ. ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లం ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీకు ఆల్రెడీ కొంచెం తెలిసింది కదా ఎలా చేయాలనేది. సో ఇట్ బికమ్స్ మోర్ ఇంట్రెస్టింగ్. 1 0 0 + 1 1 0 స్టార్ 1. సో దీన్ని నేను ఎలా చేయాలి మీరు చెప్తూ ఉంటే నేను చేసేస్తాను ఫాస్ట్గా. చెప్పండి, ఇంకా 2 minutes ఉంది, ఈ ప్రాబ్లం ఆఫ్ చేసేస్తాను. చెప్పండి, ఫస్ట్ ఏం చేయాలి? నేను హోమ్ రాయనా? ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? స్పీక్ అవుట్. మాట్లాడితేనే మీకు వస్తుంది. మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలిసి మైండ్లో ఉంచుకుంటే అది ఎక్స్ప్లోర్ అవ్వదు. ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. సో ఫస్ట్ ఏం చేయాలి? సింగిల్ ఇన్పుట్ కింద కన్సిడర్ చేసుకుంటాం మేడం.
సో ఏ స్టేట్స్ తీసుకోమంటావు నేను? ఏ స్టేట్స్ తీసుకోవాలి? 10. ఓకే, స్టేట్స్. ఏ స్టేట్స్ కావాలి? ఏబిఎన్ స్టేట్స్ తీసుకున్నా. ఓకే, సో ఈ మొత్తం కూడా ఇక్కడ రాసేస్తాం అంతే కదా? అంతేనా? దిస్ ఈస్ ద ఫైనల్ స్టేట్ అండ్ దిస్ ఈస్ ద ఇనిషియల్ స్టేట్. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి? ఎనీబడి నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి అమ్మా. చెప్తే అలా చేస్తాం. A+B ఫామ్ లో ఉంది కదా. A+B ఫామ్ లో ఉంది. సో కనుక 2 స్టేట్స్ తీసుకొని 2 స్టేట్స్ ఆల్రెడీ ఉన్నాయిగా ఏబి. ఎస్ మ్యామ్. A to B 10 అనే స్ట్రింగ్ తో అదే ఇన్పుట్ తో మళ్ళీ ఇంకోటి A to B 0+11 ఎస్, ఏ టు బి. ఇంకొక దానికేమో 0+11 0*1 ఇలా ఇచ్చేసాను. ఓకే కదా? నెక్స్ట్ ఏం చేయొచ్చు? ఓకే మా, టైం అయిపోయింది, నేను ఆపేస్తున్నాను. మీరు ఎలాబరేట్ చేసి నేను ఇంకొన్ని పోస్ట్ చేస్తాను గ్రూప్లో, వాటికి కూడా సొల్యూషన్స్తో రండి. రేపు మాత్రం ఇద్దరిని మినిమం స్క్రీన్ షేర్ చేయిస్తాను. అండ్ నెక్స్ట్ ఇందాక షేర్ చేసింది ఎవరు? ఫస్ట్ స్క్రీన్ షేర్ చేసింది ఎవరు? నెంబర్ 16 సుష్మిత. ఎస్ మ్యామ్. నువ్వే కదా స్క్రీన్ షేర్ చేసింది? ఎస్ మ్యామ్. నువ్వేం చేస్తావంటే దాన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసి నాకు పిక్ తీసి నాకు వాట్సాప్ చేసేసాను, నేను చెక్ చేస్తాను. ఓకే మ్యామ్. నేను చెప్పాను కదా ఇంకొంచెం ఎక్కడ సింప్లిఫై చేసుకోవచ్చు. అండ్ నేను అనుకోవడం నువ్వు ఇంకొంచెం సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ కూడా వచ్చేయచ్చు. నేను దానికి ఆన్సర్ కూడా ఇచ్చేసాను కదా. సో ట్రై టు గెట్ దట్. సో సింప్లిఫై చేసి ఇంకొంచెం ట్రై చేయి. అలాగే నేను ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో వాటికి ఈక్వలెంట్ మిషన్స్ డ్రా చేయండి. అండ్ రేపైతే ఇద్దరు కంపల్సరీ షేర్ చేయాల్సిందే. ఒకళ్ళు ఒక ప్రాబ్లం, ఇంకొకళ్ళు ఇంకొక ప్రాబ్లం కన్స్ట్రక్ట్ చేసుకోండి. చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే స్కాన్ చేసి పీడిఎఫ్తో రెడీగా ఉండండి, మీకు అప్పుడు ఈజీగా ఉంటుంది షేర్ చేయడానికి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లాస్ అండ్ యూ కెన్ లీవ్. నాకు ఆపేయడానికి కొంచెం టైం పడుతుంది, మీరు